ఒక కొడుకు తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా సామాన్యమైన తండ్రి కాదు, ఇజ్రాయేలీల గొప్ప రాజు, దైవజనుడైన దావీదు. తన సొంత రక్తమే తన ప్రాణాలు తీయాలని చూస్తే ఆ తండ్రి పడ్డ వేదన ఏంటి? అసలు అబ్షాలోము ఎందుకు అంతలా రగిలిపోయాడు? ఈరోజు మనం బైబిల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయం దావీదు అబ్షాలోముల యుద్ధం గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చరిత్ర మొదలయ్యేది ఒక ఘోరమైన అవమానంతో. అబ్షాలోము సోదరి తామరును అతని అన్న అమ్నోను అవమానిస్తాడు. తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి దావీదు సరైన శిక్ష వెయ్యలేదని అబ్షాలోము మనసులో పగ పెంచుకుంటాడు. 2 ఏళ్లు ఎదురు చూసి అమ్నోనును దారుణంగా చంపేస్తాడు. ఇక్కడే తండ్రి కొడుకుల మధ్య దూరం మొదలైంది. 3 ఏళ్లు గిషూరులో తలదాచుకున్నాక యోవాబు మధ్యవర్తిత్వంతో అబ్షాలోము తిరిగి యెరూషలేము వస్తాడు. కానీ దావీదు అతడిని చూడడానికి 2 ఏళ్ల వరకు అంగీకరించాడు. ఈ 5 ఏళ్ల నిరీక్షణ అబ్షాలోము మనసులో ద్వేషాన్ని పెంచింది. అబ్షాలోము చాలా అందగాడు, తెలివైనవాడు. అతను రాజ్యాధికారం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎవరైనా న్యాయం కోసం రాజు దగ్గరకు వస్తుంటే గేటు దగ్గరే ఆపి, రాజు దగ్గర నిన్ను పట్టించుకునేవారు లేరు, నేనే న్యాయాధిపతిని అయితే నీకు న్యాయం చేసేవాడిని అని ప్రజల మనసు మార్చేవాడు. ముద్దులతో కౌగిలింతలతో ప్రజల ప్రేమని దోచుకున్నాడు. ఇలా 4 సంవత్సరాల పాటు మెల్లిగా ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇది నిజంగా ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. అబ్షాలోము హెబ్రోనుకు వెళ్ళి అక్కడ తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. దావీదు ప్రాణ స్నేహితుడు, మంత్రి అయిన అహీతోపేలు కూడా అబ్షాలోము వైపు చేరడంతో దావీదు పరిస్థితి విషమించింది. విషయం తెలిసిన దావీదు, అబ్షాలోము మనల్ని చంపేస్తాడు, ఊరు విడిచి వెళ్ళిపోదాం రండి అని తన కుటుంబంతో కలిసి పాదరక్షలు కూడా లేకుండా ఏడుస్తూ ఒలీవ కొండ ఎక్కుతాడు. ఊహించండి, ఒక గొప్ప వీరుడు తన కొడుకు భయంతో అలా పారిపోవాల్సి రావడం ఎంత దారుణమో. ఈ చరిత్రలో అసలైన సస్పెన్స్ ఇక్కడే ఉంటుంది. దావీదుకు హూషై అనే ఒక నమ్మకస్తుడైన స్నేహితుడు ఉన్నాడు. దావీదు అతన్ని అబ్షాలోము దగ్గరకు పంపి అహీతోపేలు ఇచ్చే తెలివైన సలహాలను చెడగొట్టమని చెప్తాడు. వెంటనే దావీదును వెంటాడి చంపేద్దాం అని చెప్తాడు ఈ అహీతోపేలు. ఇది జరిగితే దావీదు చనిపోయేవాడు. అహీతోపేలు సలహా ఇస్తాడనమాట. ఎవరికి? అబ్షాలోముకి. దావీదును వెంటనే చంపేద్దామని. తర్వాత హూషై దానికి ఎత్తుగడ వేస్తాడు. వద్దు, దావీదు సింహం లాంటి వాడు, మనం పెద్ద సైన్యాన్ని పోగు చేసి అప్పుడు దాడి చేద్దాం అని అబ్షాలోమును తప్పుదోవ పట్టిస్తాడు. దేవుని చిత్తం వల్ల అబ్షాలోము హూషై మాట వింటాడు. ఇది దావీదు ప్రాణాలను కాపాడింది. తన సలహాలను అబ్షాలోము పాటించలేదని తెలిసిన అహీతోపేలు ఇక ఈ యుద్ధంలో అబ్షాలోము గెలవలేడని గ్రహిస్తాడు. అతను తన ఇంటికి వెళ్ళి అంతా సర్దుకొని ఉరివేసుకొని చనిపోతాడు. ఒక తప్పుడు నిర్ణయం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో దీనిని బట్టి అర్థమవుతుంది. చివరికి ఎఫ్రాయిము వనంలో యుద్ధం మొదలైంది. దావీదు తన సైన్యాధిపతులకు ఒకటే విన్నపం చేస్తాడు. యవ్వనుడైన అబ్షాలోమును ఏమీ చేయకండి, నా కోసం అతడిని కనికరించండి. కానీ యుద్ధంలో అబ్షాలోము ఒక కంచెర గాడిద మీద వెళ్తుండగా అతని జుట్టు ఒక పెద్ద సింధూర వృక్షానికి చిక్కుకుంటుంది. అతను గాలిలో వేలాడుతుండగా యోవాబు వచ్చి 3 ఈటెలతో అతనిని చంపేస్తాడు. యుద్ధం గెలిచిన ఆనందం కంటే తన కొడుకు చనిపోయాడన్న వార్త దావీదును కుంగదీసింది. నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది అని రోధించాడు. ఫ్రెండ్స్, ఈ చరిత్ర మనకు ఏం నేర్పిస్తుంది? అహంకారం, తండ్రి మీద తిరుగుబాటు మనిషిని నాశనం చేస్తాయి. అలాగే దేవుడు కష్టకాలంలో ఎప్పుడు మన పక్షాన ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.